ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వసమానయ స్వాహా. సమస్త దేవతా ప్రథమ పూజ్యాయ ప్రమద గణాధిపతి దేవత సమస్త నవగ్రహ దోష నివారణాయ సమస్త నవగ్రహ గోచార దోష నివారణాయ సమస్త గృహవాస్తు దోష నివారణాయ శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి నెల 6వ తేదీ 2026 సంవత్సరం ప్రత్యేకమైనటువంటి అంగారక సంకష్టహార చతుర్దశి. ఈ రోజున ఎవరైతే శ్రీ మహాగణాధిపతికి సాయంత్రం చీకటి అయిన తర్వాత ఇంట్లో ప్రత్యేకంగా ఈ యొక్క మంత్రాలను వింటూ పూజ చేసుకుంటారు, లేదా మీకు వచ్చిన విధంగా మీ పుస్తకాల్లో ఉంటే కనుక సంకష్టహార చతుర్దశి ఈ యొక్క పూజని చేయటం వల్ల, ఇది మంగళవారంతో రావటం వల్ల దీన్ని అంగారక సంకష్టహార చతుర్దశి అంటారు. ఈ రోజున మనం వినాయకుడిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా మన జాతకంలో ఉన్నటువంటి కుజగ్రహ దోషాలు తొలగిపోతాయి, అలాగే రాహుకేతు గ్రహ దోషాలు తొలగిపోతాయి, అలాగే నాగ సర్ప దోషాలు వంటివి ఉన్న తొలగుతాయి, అలాగే సకల నవగ్రహ దోషాలు తొలగి మన జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి. అదేవిధంగా మానసిక ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతతగా ఉండి మనం మంచి ఆలోచనలు వచ్చే విధంగా మనల్ని తయారు చేస్తుంది ఈ యొక్క సంకటహార చతుర్దశి వ్రతం అనేది. అది కూడా సంవత్సరంలో 1 లేదా 2 సార్లు వచ్చేటువంటి మంగళవారం నాడు వచ్చే ఈ సంకటహార చతుర్దశి అంగారక సంకష్టహార చతుర్దశి. ఈ సందర్భంగా ఎవరైతే ఈ వినాయకుడితో పాటు కుజగ్రహం అంటే సుబ్రహ్మణ్య స్వామిని కుంకుమ పూజ చేస్తారో, ఆ విధంగా మీకు ఈ యొక్క వీడియోలో ఆ యొక్క 2 మంత్రాలు కూడా చెప్పబడతాయి. అంగారక గ్రహ అష్టోత్తర శతనామావళి మరియు శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి. అలాగే ఈ పూజ చేస్తే వచ్చేటువంటి విశేషమైనటువంటి ఫలితం, ఎవరికైతే జాతకములు కుజగ్రహ దోషం వల్ల అనారోగ్యం పాలై యాక్సిడెంట్లు గురవుతూ ఉంటారో అటువంటి వారు అందరూ కూడాను తొందరగా రికవర్ అవుతారు. అదేవిధంగా జాతకంలో కుజదోషం వల్ల వివాహం ఆలస్యం అవుతుంది అనుకున్న వారు కూడా వివాహం తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే సంతానం లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారో సంతానం కలక్క వారు ఈ యొక్క వ్రతం ఆచరించడం వల్ల సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా టీనేజర్స్ విపరీతమైనటువంటి కార్లు లేదా బైకుల మీద డ్రైవింగ్లు చేస్తూ యాక్సిడెంట్లకు గురవుతూ దెబ్బలు తగిలించుకుంటూ ఉంటూ ప్రాణాపాయ స్థితికి చేరుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఈ యొక్క పూజ వ్రతం వల్ల ఈ యొక్క కుజదోష నివారణ దోషం తగ్గి టీనేజర్స్ అందరూ కూడా బాగుంటారు. డ్రగ్స్కి మరియు అనేక రకాలైనటువంటి వ్యసనాలకు లోనవ్వకుండా మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా సంతానం కావాల్సిన వారికి తొందరగా సంతానం కలిగేటువంటి మంచి స్థితి ప్రసాదిస్తుంది ఈ యొక్క వ్రతం అనేది. ఈ రోజున ఎవరైతే ఈ వ్రతం చేస్తారో వాళ్ళు వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు ఆ యొక్క వ్యాపారం ఏ విధంగా జరిగితే బాగుంటుంది ఒక మంచి ఆలోచన రావడం జరుగుతుంది. అలాగే మనకి ముఖ్యంగా మనశ్శాంతి ఉంటే ప్రశాంతత లభిస్తుంది. ప్రశాంతత వల్ల మనం హాయిగా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాం. 10 మందికి మంచి దారి చూపించి 10 మందికి ఉపాధి కల్పించి 10 మందికి సహాయం చేస్తే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకోవాలి. అదేవిధంగా ఈ దేశ సరిహద్దుల్లో మన కోసం పనిచేస్తున్నటువంటి సైనికులు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే మన కోసం కష్టపడుతూ మనకింత అన్నం పెడుతున్నటువంటి మన రైతన్నులందరూ కూడా చల్లగా ఉండి సకాలంలో ఎటువంటి విధ్వంసాలు జరగకుండా వారికి సకాలంలో పంట చేతికంది వారు మంచి ప్రశాంతంగా ఉండాలని, రైతుల కోసం పేద ప్రజల కోసం ఈ దేశం కోసం మనం ఈ యొక్క సంకల్పాన్ని చేసుకుంటే మనకి మరింత మంచి ఫలితం కలుగుతుంది. ఈ యొక్క అంగారక సంకటహార చతుర్దశి పూజా విధం మొదలు పెడుతూ ఉన్నాను. చక్కగా మీకు చదవడం రాని పక్షంలో ఈ యొక్క పూజా విధానాన్ని వింటూ కూడా మీరు మీ ఇంట్లో పూజ చేసుకోవచ్చు. చదవగలిగే ఓపుకుంటే కనుక మీ ఇంట్లో పుస్తకాలు ఉన్నా లేదా గూగుల్లో సెర్చ్ చేసినా కానీ సంకష్టహార చతుర్దశి పూజా విధానం అనేది మనకి వస్తుంది. అది చదువుతూ కూడా మీరు ఈ యొక్క మంచి పూజని మిస్ అవ్వకుండా చేసుకుంటే మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. మనకు కావాల్సింది కోట్ల రూపాయలు సంపాదించడం కాదండి,
కోట్ల రూపాయల ఆనందాన్ని ఇచ్చేటువంటి సంతోషం కావాలి, ప్రశాంతంగా ఉండే జీవితం కావాలని కోరుకోండి. అలాగే అంత సత్యం గెలవాలని, న్యాయం గెలవాలని, ధర్మం గెలవాలని, మన హిందూ ధర్మం, సనాతన ధర్మం వర్ధిల్లాలని అందరూ మనస్ఫూర్తిగా హిందూ బంధువులందరూ కోరుకోండి. ఇప్పుడు పూజ ప్రారంభిస్తున్నాను. ముందుగా సంకల్పం చేసుకోండి. దీనికి ముందు నేను ఒక వీడియోలో ఈ యొక్క గణపతి పూజ చేసే ముందు పసుపు గణపతి పూజ ఎలా చేయాలని ఒక మొదటి వీడియో పెడతాను, దాని తర్వాత ఈ వీడియో పెడతాను. ఎందుకంటే ఒకే వీడియోలో అంత పూజ విధానం చెప్తే మీకు వినే ఓపిక ఉండదు, మీరు పాటించరు కూడాను, నా సమయం వృధా అవుతుంది. కాబట్టి మీకోసం మంచి ఈ వీడియో తీసుకొస్తూ ఉన్నాను మీ ముందుకి. ఓం గం గణపతయ నమః. ముందుగా సంకల్పం చెప్పుకోండి. ఓం పూర్వోక్తయావం గుణ విశేషణ విశిష్టాయాం స్వపతిదౌ మమ సర్వ సంకట నివృత్తి ద్వారా సకల కార్య సిద్ధ్యర్థం పుష్యమాసే కృష్ణ చతుర్థ్యాం స్వపతిదౌ శ్రీ అంగారక గణేశ దేవత ప్రీత్యర్థం యథాశక్తి శ్రీ అంగారక సంకటహార చతుర్థి పూజాం కరిష్యే అని చెప్తూ 2 అక్షంతల చేతుల్లో తీసుకుని సంకల్పం చెప్పుకొని నీటితో పళ్ళెంలో వదిలిపెట్టండి. తర్వాత 2 పువ్వులు అక్షంతలు చేతుల్లో పట్టుకొని మనస్ఫూర్తిగా స్వామిని ధ్యానం చేయండి. మీకున్న కష్టాన్ని స్వామితో చెప్పుకోండి. మీ బాధను స్వామితో విన్నవించుకుంటే సర్వ విఘ్నాలు తొలగించి, సర్వ ఆటంకాలు తొలగించి, మిమ్మల్ని విముక్తి కలిగించి సంతోషాన్ని ఇస్తాడు. ఇప్పుడు ధ్యానం చేయటం. ఏకదంతం మహాకాయం తప్త కాంచిని సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం అకుపృష్టి సమాసీనం చామైర్విరీజితం గణై శేషయజ్ఞోపవీతం చ చింతయామి గజాననం. ఓం శ్రీ వినాయకాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఇప్పుడు స్వామిని ఆవాహన చేయండి. అగచ్చ దేవదేవేశ సంకటం మే నివారాయ యావత్ పూజా సమాప్యేత తావత్వం సన్నిధౌ భవ. ఓం గజాస్యాయ నమః. ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి అంటూ అక్షింతలు వేసి స్వామి ముందు ఆవాహన చేయండి. ఇప్పుడు స్వామి యొక్క మనం ఎక్కడైతే స్వామిని కూర్చోబెడుతున్నామో ఆ పీట లేదా యొక్క క్లాత్ ఏదన్నా ఇస్తాం కదా, అది ఒక సింహాసనంగా భావించి ఆ యొక్క చేతులు ఇలా పెట్టుకొని కుడి చేయిని ఆనించి ఓం గణాధీశ నమస్తే, ఓం గణాధీశ నమస్తేస్తు సర్వసిద్ధిప్రదాయక ఆసనం గృహయాతం దేవ సంకటం మే నివారయ. ఓం విఘ్నరాజాయ నమః. రత్న సువర్ణ రత్న సింహాసనం సమర్పయామి అని చేతిని తాకండి. తర్వాత మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం కదా, ఆ విధంగా ఇప్పుడు స్వామివారి పాదాలు కడిగినట్టు ఊహించుకోండి. ఉమాపుత్ర నమస్తేస్తు నమస్తే మోదక ప్రియ పాద్యం గృహాన దేవేశ సంకటం మే నివారాయ. ఓం లంబోదరాయ నమః. పాదయోపాద్యం సమర్పయామి. ఇప్పుడు స్వామివారి పాదాలు కడిగారు, చేతులు కడుగుతున్నట్టు ఊహించుకోండి. ఈ మంత్రం చెబుతూ లంబోదర నమస్తేస్తు రత్నయుక్తం ఫలాన్వితం ఆర్ఘ్యం గృహాన దేవేశ సంకటం మే నివారాయ. ఓం శంకరసూనవే నమః. హస్తయో ఆర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు స్వామివారి కాళ్ళు చేతులు కడిగినట్టు భావించారు కాబట్టి ఇప్పుడు స్వామివారి ముఖాన్ని కడిగినట్టు ఊహించుకొని భావించుకోండి. స్వామివారి ముఖం పైన పువ్వుతో 2 నీళ్ళు ఇట్లా చిలకరించండి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతం జలముత్తమం గృహానాచమనీయార్థం సంకటం మే నివారాయ. ఓం ఉమాసుతాయ నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే కాళ్ళు చేతులు కడుక్కొని కూర్చోండి స్వామి అని చెప్పిన తర్వాత వారు తాగడానికి ఏమైనా మంచినీళ్ళు కాఫీ టీ ఇస్తాం కదా, ఆ విధంగా ఇక్కడ స్వామికి కొంత తేనెని పెదాలకు తాకించి సమర్పించి అక్కడ పల్లెంలో వదిలిపెట్టండి. తేనెని అంటే స్వామికి మనం ఒక పానీయం ఇచ్చినట్టు భావించండి. తర్వాత మీకు ఒప్పుకుంటే పంచామృతాభిషేకం అంటే పంచామృతాలు కలపండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇవి పంచామృతాలు. అలాగే పండ్లు కూడా ఒక 5 రకాల పండ్లు కూడా కలిపి పంచామృతాలుగా తయారు చేయవచ్చు. ఈ యొక్క పంచామృతాలు మీకు ఒప్పుకుంటే అభిషేకంగా మీరు స్వామికి చేయండి, మీకు చాలా మంచి జరుగుతుంది. పంచామృతాలు చేసేటప్పుడు అనేక మంత్రాలు ఉంటాయి, అవన్నీ చెప్పలేకపోయినా సింపుల్గా ఒక్క మంత్రంతో మీకు చెప్తూ ఉన్నాను. పయోధీకృతం చైవ శర్కరా మధు సంయుతం పంచామృతం గృహానేదం సంకటం మే నివారాయ. ఓం వక్రదుండాయ నమః. పంచామృతస్నానం సమర్పయామి అంటూ సింపుల్గా ఈ యొక్క మంత్రాన్ని చెప్తూ కూడా మీరు పంచామృతాలతో అభిషేకం చేయొచ్చు.
లేదంటే మీకు ఒప్పుకుంటే గనక మొదటగా పాలు తీసుకోండి. ఓం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతా సోమ వృష్ణయం భవవాజిస్య సంగదే నమ శ్రీ సంకటహార గణేశాయ నమ క్షీరేణ స్నప్నయామి అని పాలతో అభిషేకించండి. తర్వాత పెరుగు తీసుకోండి. దధి క్రావ్నో అకారిషం జిష్ణో రస్వస్య వాజినః సురభినో ముఖ కరుత్ప్రన్ ఆయుషం తారిషిత్ ఇదం శ్రీ మహాగణాధిపతే నమ దధ్నా స్నప్నయామి. పాలు పెరుగైన తర్వాత ఆజ్యం అంటే నెయ్యి తీసుకోండి. శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వః సవిత్పౌతుహన్వాత్సిచ్ఛిద్రేణ పవిత్రేణ వసోః సూర్యశ్చ రశ్మిభిః ఇదం శ్రీ సంకటహార మహాగణాధిపతి నమః ఆజ్ఞేన స్నప్నయామి. ఇప్పుడు తేనె తీసుకోండి. మధువాతారుతాయతే మధుక్షురంతి సింధవః మాద్భిన్నః సంతోషదేః మధునక్తముతో శోషి మధుమత్వాధిగం రజః మధుచౌర్యస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమగం ఆస్తు సూర్యామాద్విద్వో భవంతు నః. ఇది శ్రీ సంకటహార మహాగణాధిపతి నమః మధునా స్నప్నయామి అని తేనెతో అభిషేకించండి. ఇప్పుడు చక్కెర తీసుకోండి. స్వాదు పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురుంద్రాయ సుహవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం ఆదాప్య ఓం సంకటహార వినాశనాయ శర్కరాయ స్నప్నయామి అని చెప్తూ చక్కెరతో అభిషేకం చేయండి. తర్వాత మీ దగ్గర 5 రకాల పళ్ళు ఉంటే కనుక ఎన్ని రకాల పళ్ళు ఉంటే అన్ని రకాల పళ్ళుని ఒక జ్యూస్గా తయారు చేసి పళ్ళ రసంగా భావించి యా ఫల నీర్య ఆ ఫల ఆ పుష్పయాశ్చ పుష్పని బృహస్పతి ప్రసూతాస్తనో ముచ్చద్వగంహాస ఇది శ్రీ సంకటహార మహాగణాధిపతి నమ ఫలదోకేన స్నప్నయామి అంటూ ఓపిక మీద యొక్క పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత వీలైతే పసుపు నీళ్ళు కలిపి స్వామి యొక్క ఓం గణేశాయనం అనుకుంటూ పసుపు నీళ్ళతో అభిషేకం, తర్వాత కుంకుమతో నీళ్ళల్లో కలిపి కుంకుమతో అభిషేకం, తర్వాత కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేసి తర్వాత మళ్ళీ గంగాజలంతో అభిషేకం చేసి శుభ్రంగా శుద్ధి చేసి స్వామికి వస్త్రాలంకరణ చేసి చక్కగా బొట్టు అది అలంకరించిన తర్వాత అంటే ఈ యొక్క ప్రక్రియ జరగకముందు శుద్ధోదక స్నానం చేయాలి. పంచామృత స్నానం అయిన తర్వాత ఈ యొక్క శుద్ధోదక స్నానం అయ్యేటప్పుడు చదవలసిన మంత్రం అపోహిష్టోమయో భువిస్థాన ఊర్జే దదాతన మహేరనాయ చక్షసే శివతమో రసస్తస్య భాజేతే అనః వసతీర్వమాతరః తస్మ ఆరంగమామవో యస్య క్షయాయ జన్వత అపో జనయాదచనః. ఓం శ్రీ సంకటహార మహాగణాధిపతే నమః. శుద్ధోదకేన స్నప్నయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి. కావేరీ జ సింధు గంగా కృష్ణ గోదద్భవైచ్చలై స్నాపితోసి మయా భక్త సంకటం మే నివారాయ ఓమా పుత్రాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం అయిన తర్వాత పసుపు నీళ్ళతో స్నానమైన తర్వాత కుంకుమ నీళ్ళతో స్నానమైన తర్వాత అలాగే విభూతి ఉంటే విభూతితో స్నానమైన తర్వాత టెంకాయ నీళ్ళు అంటే కొబ్బరి నీళ్ళతో స్నానమైన తర్వాత వీలైతే కొబ్బరి బొండం నీళ్ళు తీసుకోండి, ఇంకా పవిత్రంగా ఉంటాయి. తర్వాత గంగాజలంతో స్నానమైన తర్వాత అప్పుడు స్వామిని అలంకారం అయిన తర్వాత ఇప్పుడు స్వామికి మనం వస్త్రం సమర్పించాలి. మన దగ్గర వస్త్రం లేదనుకోండి, ఒక 4 ఒత్తులను కలిపి లేదా 5 ఒత్తులు కలిపి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అదే వస్త్రంగా భావించండి. లేని పక్షంలో ఆ నక్షంతలు వేసి ఇవ వక్త్ర నమస్తుభ్యం గృహాన పరమేశ్వర వస్త్రయుగ్మం గణాధ్యక్ష సంకటం మే నివారాయ ఓం శూర్పకర్ణాయ నమః వస్త్రాన్ని సమర్పయామి అని చెబుతూ వస్త్రం సమర్పించండి. తర్వాత యజ్ఞోపవీతం ఉంటే లేని పక్షంలో ఒక 5 ఒత్తుల్ని ఒకటిగా చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఓం వినాయకాయ నమస్తుభ్యం నమ పరశుధారిణే ఉపవేతం గృహానేదం సంకటం మే నివారాయ ఓం కుబ్జాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి అంటూ అది యజ్ఞోపవీతంగా భావించి స్వామివారి కాళ్ళ దగ్గర పెట్టండి. ఇప్పుడు స్వామికి గంధము పసుపు కుంకుమ సమర్పించండి. ఈశా పుత్ర నమస్తుభ్యం నమో మూసిక వాహన చందనం గృహయాతం దేవ సంకటం మే నివారాయ ఓం గణేశ్వరాయ నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి. ఇప్పుడు గంధం సమర్పించిన తర్వాత కుంకుమ సమర్పించండి, పసుపు సమర్పించండి. ఇప్పుడు అక్షత
ఘృతకుంకుమ సంయుక్త తండులా సుమనోహార అక్షితాస్తే నమస్తుభ్యం సంకటం మే నివారాయ ఓం విఘ్నరాజాయ నమః ఆభరణార్థం అక్షితాన్ సమర్పయామి. ఆభరణాలుగా భావించే స్వామి అక్షంతలే, నేను పేదవాడిని, నా వద్ద ఏమీ లేదు అని అక్షతను సమర్పించండి లేదా పువ్వులు సమర్పించండి. ఇప్పుడు మీ దగ్గర పువ్వులుంటే పువ్వులతో పూజ చేయండి. లేని పక్షంలో స్వామివారి 16 నామాలు చెబుతాను. మీ దగ్గరికి గరికపోచ కానీ దొరికితే గనక గరికపోచతో స్వామివారి 16 నామాలు చదువుతూ గరికపోచతో పూజ చేయండి. గరికపోచ లేదు, పువ్వులు లేవు, అవన్నీ లేని పక్షంలో అక్షంతలతో కూడా మనం మనస్ఫూర్తిగా స్వామికి మనసును సమర్పించి పూజ చేసుకోవచ్చు. చంపకం మల్లికాం ధూర్వా పుష్పజాతిరనేకాసః గృహానత్వం గణాధ్యక్ష సంకటం మే నివారాయ ఓం విఘ్న వినాశనే నమః పుష్పం పూజయామి. ఇప్పుడు స్వామివారి 16 నామాలు చెప్తాను. షోడశ నామావళి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఇది శ్రీ మహాగణాధిపతి దేవత షోడశనామావళి పూజాం సమర్పయామి. స్వామివారికి 16 నామాలంటే చాలా ఇష్టము. తర్వాత ఇప్పుడు మీరు స్వామివారికి గరికపోచ సమర్పిస్తూ, గరికపోచ లేని పక్షంలో ఇందాక చెప్పినట్టు అక్షంతలతో ఈ నామాలని పూజ చేసుకోండి. గరికపోచ దొరికితే మరీ మంచిది, ఎందుకంటే స్వామి గరికపోచ ప్రియుడు కాబట్టి స్వామికి మనం బంగారు ఆభరణాలు ఇవ్వలేకపోయినా కనీసం అక్షంతలు లేదా గరికపోచను సమర్పించిన చాలా తృప్తి చెందుతాడు. ఓం ఏకవింశతి దుర్వా యుగ్మ పూజా. ఓం గణాధిపాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మగునాశనాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విభవక్త్రాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వక్రతుండాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మోదకప్రియాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విఘ్న విధ్వంసకర్త్రే నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విశ్వవంజాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అమరేశాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం గజకర్ణకాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం నాగయజ్ఞోపవీతనే నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పాలచంద్రాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం పరశధారిణే నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విఘ్నాధిపాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విద్యాప్రదాయ నమః ధూర్వాయుగ్మం సమర్పయామి. ఇప్పుడు స్వామికి ఇష్టమైన దూర్వాయుగ్మం పూజ అయిపోయిన తర్వాత స్వామికి అందరూ చెప్పగలిగేటువంటి 108 నామావళి అష్టోత్తర శతనామావళి చదువుతూ స్వామికి అక్షంతలు, పువ్వులుంటే పువ్వులు లేదా గరికపోచుంటే గరికపోచుతో పూజ చేయండి. స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ 108 నామాలు అందరూ పఠించండి. మిగతా వాళ్ళందరూ మనసులో ఓం గణేశాయ నమః అని అనుకుంటూ ఉండండి. ఓం గజాననాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం కృతనే నమః, ఓం సుప్రదీపాయ నమః, ఓం సుఖనిధయే నమః, ఓం సురాధ్యక్షాయ నమః, ఓం సురారాజ్ఞాయ నమః, ఓం మహాగణపతియే నమః, ఓం మాన్యాయ నమః, ఓం మహాకాలాయ నమః, ఓం మహాబలాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం లంబజఠరాయ నమః, ఓం రస్వగ్రీవాయ నమః, ఓం మహోదరాయ నమః, ఓం మదోత్కటాయ నమః, ఓం మహావీరాయ నమః, ఓం మంత్రనే నమః, ఓం మంగళస్వరాయ నమః, ఓం ప్రమదాయ నమః, ఓం ప్రథమాయ నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం విఘ్నకర్త్రే నమః, ఓం విఘ్నహాంత్రే నమః, ఓం విశ్వనేత్రే నమః, ఓం విరాట్పతయే నమః, ఓం శ్రీపతయే నమః, ఓం వాక్పతయే నమః, ఓం శృంగారణే నమః, ఓం ఆశ్రితవత్స
భక్తవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోధిత్తతాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరోత్సిప్తారణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాస్యాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురువే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసరభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కబద్ధవనప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మ విద్యాదిదానభవే నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవతాయ నమః ఓం చితమన్మదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జాయసే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభిష్టవరదాయనే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మనే నమః ఓం సఖయే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిని మేఖలాయ నమః ఓం సమస్త దేవతామూర్తే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతితోత్థితాయ నమః ఓం విభూతకారణే నమః ఓం విశ్వధృసే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం అక్రాంత చిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఇదం శ్రీ మహాగణాధిపతి దేవత అష్టోత్తరశతనామావళి పూజాం సంపూర్ణం. ఇలా స్వామివారికి 108 నామాలు చెబుతూ చక్కగా మీ ఇంట్లో అందరూ ఈ పూజ చేసుకుంటే గనక చాలా మంచిది. దీని తర్వాత మంగళవారం నాడు వచ్చినటువంటి ఈ సంకష్టహార చతుర్దశికి మనం కుజగ్రహానికి అంటే సుబ్రహ్మణ్య స్వామికి కూడా పూజ చేయటం వల్ల మన జాతకంలో ఉన్నటువంటి అనేక గ్రహ దోషాలు తొలగుతాయని ఈ సందర్భంగా మీ అందరికీ వివరిస్తూ ఉన్నాను. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. మోపీదేవి నివాసాయ నమః. తిరుత్తని తిరుచెందూరు పళని నివాస వేలాయుధ శూలాయుధ మయూరవాహనాయ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. సకల నవగ్రహ దోష నివారణాయ రాహుకేతుగ్రహ దోష నివారణాయ సర్పదోష నాగదోష నివారణాయ సకల నవగ్రహ దోష నివారణాయ కుజదోష నివారణాయ శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః. అష్టోత్తరశతనామావళి పూజాం. ఓం మహీసుతాయ నమః. ఓం మహాభాగాయ నమః. ఓం మంగళాయ నమః. ఓం మంగళప్రదాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం మహాశూరాయ నమః. ఓం మహాబల పరక్రమాయ నమః. ఓం మహారౌద్రాయ నమః. ఓం మహాభద్రాయ నమః. ఓం మాననీయాయ నమః. ఓం దయాకరాయ నమః. ఓం మానదాయాయ నమః. ఓం అమర్శనాయ నమః. ఓం క్రూరాయ నమః. ఓం తాపపాప విభర్జితాయ నమః. ఓం సుప్రతీపాయ నమః. ఓం సుతామ్రక్షాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం సుఖప్రదాయాయ నమః. ఓం వక్రస్తంభాదిగమనాయ నమః. ఓం వరణ్యేయ నమః. ఓం వరదాయాయ నమః. ఓం సుఖినే నమః. ఓం వీరభద్రాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం విధూరస్థాయ నమః. ఓం విభావసవే నమః. ఓం నక్షత్రచక్ర సంచారిణే నమః. ఓం క్షత్రపాయ నమః. ఓం క్షాత్రవర్జితాయ నమః. ఓం క్షయి వృద్ధి వినిర్ముక్తకాయ నమః. ఓం క్షమాయుక్తాయ నమః. ఓం విచక్షణాయ నమః. ఓం అక్షిణీఫలదాయ నమః. ఓం చక్షుర్ఘోరచరాయ నమః. ఓం శుభలక్షణాయ నమః. ఓం వీతరాగాయ నమః. ఓం వీతభయాయ నమః. ఓం విజ్వరాయాయ నమః. ఓం విశ్వకారణాయ నమః. ఓం నక్షత్రరాశి సంచారాయ నమః. ఓం నానాభయ నికృంతనాయ నమః. ఓం కమనీయాయ నమః. ఓం దయాసారాయ నమః. ఓం కనకత్కనభూషణాయ నమః. ఓం భయజ్ఞాయ నమః. ఓం భవ్యఫలదాయాయ నమః. ఓం భక్తాభయపరప్రదాయ నమః. ఓం శత్రుహంత్రే నమః. ఓం సమోపేతాయ నమః. ఓం శరణాగత పోషకాయ నమః. ఓం సాహసినే నమః. ఓం భక్త భయ వరప్రదాయ నమః. ఓం సద్గుణాయ నమః. ఓం అధ్యక్షాయ నమః.
ఓం సాధవే నమః ఓం సమరదూర్జయాయ నమః ఓం దుష్టదూరాయ నమః ఓం దుష్టపూజ్యాయ నమః ఓం సర్వకష్టనివారకాయ నమః ఓం దుశ్చేష్టవారకాయ నమః ఓం దుఃఖభంజనాయ నమః ఓం దుర్ధరాయ నమః ఓం హరయే నమః ఓం దుస్వప్నహంత్రే నమః ఓం దుర్దర్శరాయ నమః ఓం దుష్టగర్వ విమోచకాయ నమః ఓం భరద్వాజకులోద్భూతాయ నమః ఓం భూషితాయ నమః ఓం భవ్యభూషణాయ నమః ఓం రక్తాంబరాయ నమః ఓం రక్తవపుషే నమః ఓం భక్తపాలన తత్పరాయ నమః ఓం చతుర్భుజాయ నమః ఓం గదాధారిణే నమః ఓం మేషవాహాయ నమః ఓం మితాసనాయ నమః ఓం శక్తిశూలధరాయ నమః ఓం శక్తాయ నమః ఓం శస్త్ర విద్యా విశారదాయ నమః ఓం తార్కికాయ నమః ఓం తామసాధరాయ నమః ఓం తపస్వినే నమః ఓం తామ్రలోచనాయ నమః ఓం తప్తకాంచన సంకాసాయ నమః ఓం రక్తకించల సన్నిభాయ నమః ఓం గోత్రాదిదేవాయ నమః ఓం గోమధ్యచరాయ నమః ఓం గుణవిభూషణాయ నమః ఓం అసృజే నమః ఓం అంగారకాయ నమః ఓం తప్తకాంచన సంకాసాయ నమః ఓం రక్తీకింజలసన్నిభాయ నమః ఓం అవంతి దేశాదిశాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం సూర్యయామ్య ప్రదేశస్థాయ నమః ఓం యవ్యానాయ నమః ఓం యమ్య దిగ్మాయ నమః ఓం త్రికోణమండలగతాయ నమః ఓం త్రిసాదీపసన్నుతాయ నమః ఓం శుచయే నమః ఓం శుచికరాయ నమః ఓం శూరాయ నమః ఓం శుచివస్యాయ నమః ఓం శుభావహాయ నమః ఓం మేషవృశ్చికరాశికాయ నమః ఓం మేధావినే నమః ఓం మితభాషణాయ నమః ఓం సుఖప్రదాయ నమః ఓం స్వరూపాక్షాయ నమః ఓం సర్వాభీష్టఫలప్రదాయ నమః ఇది శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః కుజగ్రహ అష్టోత్తరశతనామల పూజం సమర్పయామి. ఇప్పుడు శ్రీ మహాగణాధిపతి అష్టోత్తరశతనామాల పూజ అయిపోయింది. అలాగే శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి పూజ అయిపోయింది. ఇప్పుడు స్వామివారికి మనం ధూపం వేయాలి. ధూపం అంటే అగరబత్తీలు వెలిగించి వేసే ధూపం అయితే అందులో కెమికల్స్ మిక్స్ అయ్యి మీ ఆరోగ్యం ప్రమాదం స్థితికి చేరుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా అగరబత్తి వాడేటప్పుడు చూసుకోండి. ఎందుకంటే అన్నీ కలుషితమైపోయి కెమికల్స్ వాడుతూ అగరబత్తీలు తయారు చేస్తున్నారు. అలాగే ధూపం స్టిక్స్ కూడా అదేవిధంగా కెమికల్స్ ద్వారా తయారు చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వీలైతే పిడకలు రావి పుల్లలు సంపాదించి అందులో కొంచెం నెయ్యి వేసి అగ్ని ప్రజ్వలన చేసిన తర్వాత అవి నిప్పులుగా మారతాయి కదా, అందులోని మీరు గుగ్గిలం పొడి లేదా సాంబ్రాణి పొడిని వేసి ధూపం వేసి వినాయకుడికి వేసిన తర్వాత అలాగే మీ ఇంట్లో దేవతలందరికీ వేసిన తర్వాత మీ ఇల్లంతా కలయి తిరిగి బెడ్రూమ్లోను హాల్లోను కిచెన్లోను అలాగే బయట గేటు వరకు కూడాను ఆ యొక్క ధూపాన్ని మీరు తిప్పి వేయటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే మీ జాతకంలో సకల గ్రహ దోషాలు తొలగి మీ ఇంట్లో ఉన్నటువంటి వాస్తు దోషాలు కూడా శాంతిస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ధూపం. ఓం లంబోదర మహాకాయ ధూమ్రకేతో సువాసితం ధూపం గృహాన దేవేశ సంకటం మే నివారయ ఓం వికటాయ నమః ధూపమాగ్రపయామి. ఈ మంత్రం చెప్తూ ధూపం వేయండి. ధూపం అయిన తర్వాత స్వామివారికి దీపాన్ని చూపించండి. విఘ్నాంధకార సంహారకారక త్రిదశాధిప దీపం గృహాన దేవేశ సంకటం మే నివారాయ ఓం వామనాయ నమః ప్రత్యక్ష దీపం దర్శయామి. ఇప్పుడు స్వామికి దీపం అయిపోయిన తర్వాత నైవేద్యం మీకు శక్తి కొలది పాయసం తయారు చేసినా పర్లేదు, లేదా కుడుములు ఉండ్రాలు తయారు చేసినా పర్వాలేదు, లేదా లడ్డూలు తయారు చేసినా పర్వాలేదు. ఇవేమీ మేము చేయలేము స్వామి అనుకున్నప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టి 2 అరటిపళ్ళు పెట్టి దక్షిణ తాంబూలం పెట్టి బెల్లము అటుకులు పెట్టండి. స్వామి చాలా ప్రీతి చెందుతాడు. మోదకాపు లడ్డూక పాయసం సర్కార్యాన్వితం ప్రక్బాన్నం సఘృతం దేవ నైవేద్యం ప్రతి గృహ్యతాం ఓం సర్వదేవాయ నమః అమృతోపహారం సమర్పయామి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అనేక రకాల పళ్ళు మీకు శక్తి కొలిది ఉంటే తీసుకురండి, లేకపోతే లేదు. నారికేల ఫలం ద్రాక్షారసాలం దాడిమం శుభం ఫలం గృహాన దేవేశ సంకటం మే నివారయ ఓం సర్వార్తినాశనే నమ ఫలం సమర్పయామి. ఉంటే 4 రకాల పళ్ళు పెట్టండి, లేకపోతే 2 అరటి పళ్ళు పెట్టండి. అవి లేవంటే అటుకులు బెల్లం పెట్టండి. ఇప్పుడు తాంబూలం.
క్రముకైల లవంగాని నాగవల్లి దళాని చ తాంబూలం గృహయాతం దేవ సంకటం మే నివారాయ ఓ విఘ్నహాత్రే నమః తాంబూలం సమర్పయామి. ఈ తాంబూలం పెట్టేటప్పుడు తాంబూలం ఒక్క మరియు దక్షిణ, అలాగే 2 లవంగాలు, అలాగే 2 యాలకులు ఉంటే పెట్టండి, మరింత స్వామి ప్రీతి చెందుతాడు. ఇప్పుడు స్వామికి హారతి చూపించండి. కర్పూరనాళ సంయుక్తం ఆశేషాగుగానాశనం నీరాజనం గృహానేశ సంకటాన్మం విమోచయ. శ్రీ వినాయకాయ నమః. కర్పూర నీరాజనం ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం. ఇప్పుడు కర్పూరం మీరందరూ కళ్ళకు అద్దుకొని స్వామికి చూపించిన తర్వాత ఇప్పుడు స్వామి దగ్గర ఒక 2 పుష్పాలు ఉంచండి. చంపకాస కవకుల పారిజాత భవై సుమై పుష్పాంజలిం గృహానేమం సంకటాన్మం విమోచయ. ఓం దేవాత్తమాయ నమః. సువర్ణ పుష్పం సమర్పయామి. ఈ పుష్పమంత్రం అయిపోయిన తర్వాత స్వామికి గుంజీలు తీస్తూ నమస్కారం చేయండి. త్వమేవ విశ్వం సృజసి భవక్త్ర త్వమేవ విశ్వం పరిపాసి దేవ త్వమేవ విశ్వం హరిశేఖిలేశ త్వమేవ విశ్వాత్మక అవిభాషి నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విఘ్న వినాశదక్షం భక్తార్తిహం భక్త విమోక్షదక్షం విద్యాప్రదం వేద నిదానామ్యాధ్యం యాత్వామస పూజ్య గణేశ నూనం వాంఛంతి మూఢా విహితార్థ సిద్ధం తయేవ నిష్ట నియతం హి లోకే జ్ఞాతో మయా తే సకల ప్రభావా. ఓం ధూమ్రాయ నమః. ప్రార్థనా నమస్కారాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామికి నైవేద్యం పెట్టి నమస్కార మంత్రం చెప్పిన తర్వాత ఆర్ఘ్యం వదిలిపెట్టండి. తిథినాముత్తమే దేవి గణేశ ప్రియవల్లభే సంకటం హరమే దేవి గృహానార్ఘ్యం నమస్తుతే. చతుర్థతిథి దేవతాయై నమ. ఇదమర్ఘ్యం లంబోదరం నమస్తభ్యం సతతం మోదక ప్రియే సంకటం హర మే దేవ గృహానార్ఘ్యం నమస్తుతే. అంగారక సంకటహార విఘ్నేశాయ నమ. ఇదమర్ఘ్యం క్షీరోదార్ణవ సంభూత ఆత్రిగోత్ర సంభోద్భవ గృహానర్ఘ్యం మయా దత్తం రోహిణీ సహిత శశిన్ చంద్రాయ నమ. ఇదమర్ఘ్యం. ఇప్పుడు స్వామిని క్షమించమని లంపలేసుకొని అడగండి. యస్య స్మృచ్ఛాచన మోక్షోత్తప పూజా క్రియాదీసు న్యూనం సంపూర్ణితాం యాతి సజ్జో వందే గజాననం. ఈ మంత్రం చెప్పిన తర్వాత లెంపలేసుకొని స్వామి ముందు గుంజీలు తీసి తర్వాత 2 అక్షంతలు చేతిలో పట్టుకొని కుడి చేతిలో వేసుకొని నీళ్ళల్లో వదులుతూ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదుస్తుతే అని చెప్పి తర్వాత స్వామికి అనయ ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మక శ్రీ గణేశ సుప్రతో సుప్రసన్నో వరదో భవంతు. ఇదం అంగారక సంకటహార చతుర్థి తిథి పూజ గణేశ్వరార్పణమస్తు అని చెప్పి స్వామికి తీర్థప్రసాదాలు స్వీకరించేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పండి. అకాల మృత్యహారణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ మహాగణాధిపతి పాదోతకం పావనం శుభం శ్రీ మహాగణపతి ప్రసాదం శిరసా గృహణామి. గచ్చ సత్వా మమ పుత్ర మమానుగ్రహ కారణాత్ పూజితోసి మయా భక్త గచ్చ స్వస్థానకం ప్రభో గణపతయే నమః. యథాస్థానం ఉద్భాషయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఇది అంగారక సంకటహార చతుర్దశి మంగళవారం రోజు వచ్చినప్పుడు చేయవలసినటువంటి ప్రత్యేక పూజ. సాయంత్రం చీకటైన తర్వాత ఈ పూజ చేసుకోవటం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి అనేక రకాల వాస్తు దోషాలు, మీ జాతకంలో ఉన్నటువంటి నవగ్రహ దోషాలు, అలాగే మీ జాతకంలో కుజ దోషం ఉంటే గనక నాగ సర్ప దోషం ఉన్నా, రాహుకేతు గ్రహ దోషం ఉన్నా, అలాగే మీ జాతకంలో గ్రహ గోచార దోషాలు ఉన్న ఈ యొక్క పూజ వల్ల అవన్నీ కూడా తొలగించబడతాయి. మంచి ఆత్మవిశ్వాసంతో స్వామిని మనస్ఫూర్తిగా వేడుకొని ఒక ముడుపు అనేది కట్టుకొని 11 సంకష్టహార చతుర్దశి నెలలు ప్రతి నెలలో వస్తూ ఉంటుంది కాబట్టి మీరు చేసి తర్వాత ఈ యొక్క 11 నెలలు అయిపోయిన తర్వాత స్వామివారికి ఒక రోజున గణపతి హోమము ఏదైనా దేవాలయంలో చేయించుకోండి. మీరు అనుకున్న కార్యక్రమాలు నిర్విఘ్నంగా
అమలైతే గనక స్వామివారికి గణపతి హోమం చేపించి శక్తి కొలది ఏదన్నా ఒక వృద్ధాశ్రమాల్లో లేదా చిన్నపిల్లలు ఉన్నటువంటి అనాథ శరణాలయంలో లేదా అందుల శరణాలయంలో అంత అన్నదానం కానీ చేస్తే గనక మీకు చాలా మంచి జరుగుతుంది, చాలా మేలు జరుగుతుంది. ఓం గణాధిపతి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇదం శ్రీ గౌరీపుత్రాయ నమః. సమస్త దేవతా ప్రథమ పూజ్యాయ ప్రమద గణాధిపతి దేవతాయ నమః. సకల విఘ్న ఆటంక నివారణాయ ఓం గం గణపతయే నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వసమానయ స్వాహ. ఈ తిథి మళ్ళీ మీకు 8 నెలల తర్వాత వస్తుందండి. చాలా విశేషమైనటువంటి ముఖ్యమైన మంగళవారం వచ్చేటువంటి సంకటహార చతుర్దశి. ఈ పూజ చేసి మీ కుటుంబ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.